హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఒక లవ్ డైలాగ్ మీద అయితే వీడియో చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. నేనే కావాలని నన్ను చేసుకో. పూలా చెట్టు నిన్ను చల్లబడు డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ లింక్ ఉంటాయి. అవి రెండు అల్క్ మోషన్ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అల్క్ మోషన్ ఓపెన్ చేయండి. అల్క్ మోషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 138 ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. స్టార్టింగ్ వచ్చిన తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక ఇమేజ్ అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి మీరు. తర్వాత దీని మీద ట్యాబ్ వేసి 5.27 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని దీని మీద ట్యాబ్ వేసి పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. తర్వాత దీన్ని లిరిక్స్ డైలాగ్ కిందకి అయితే తెచ్చుకోండి. తర్వాత దీని మీద ట్యాబ్ వేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి శాచురేషన్ యాడ్ చేసుకోండి. శాచురేషన్ -100 చేసుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్రైట్నెస్ యాడ్ చేసుకోండి. బ్రైట్నెస్ -50 అయితే చేసుకోండి. తర్వాత దీన్ని వదిలేసి 5.27 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అయితే 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. ఎన్ని బీట్ మార్క్ ఉంటాయని బీట్ మార్క్ దగ్గర ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి. ఇలా 1 by 1 సెలెక్ట్ చేసుకోండి మీరు. (19.12 సెకండ్స్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చింది. స్టార్టింగ్ ఫోటో దగ్గర వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో రొటేషన్లో వచ్చి స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్ ఇచ్చేయండి. తర్వాత కొంచెం జరిపి లాస్ట్లో ఇంకొక కీ యానిమేషన్ ఇచ్చేయండి. స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర +15 చేసుకోండి. సెకండ్ కీ యానిమేషన్ దగ్గర -7 అయితే చేసుకోండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లో వెళ్ళి రొటేషన్లో కీ యానిమేషన్ ఇచ్చేయండి. ఇక ఇలా ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకి కీ యానిమేషన్ ఇచ్చేయండి. ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత ఆర్వీఎస్ గురించి ఎఫెక్ట్ 138 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. కీ యానిమేషన్ ఇచ్చిన ప్రతి ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, ఎఫెక్ట్ ఓపెన్ చేయండి.
మళ్ళీ సెకండ్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్పించండి. ఇప్పుడు పేస్ట్ చేసిన పక్కన ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి. ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. మళ్ళీ ఒక ఫోటో వదిలేసి నెక్స్ట్ ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.